లాగా ఆమెకు అంటే భర్త అంటే దేవుడితో సమానం. అట్లనే స్వామి అన్నందుకు ఒక ఆంజనేయ స్వామిని ఆ దేవుడు ఇచ్చింది కాబట్టి మనందరం ఆమెకు దీవెనలు ఇస్తూ, అదేవిధంగా పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామచిలుక, ఇది మది ఎస్కే మ్యూజిక్లో అద్భుతమైన పాటతో మా అక్క రాక మా మమతక్క మా మమతక్క అంటే నాకు ఎంత ఇష్టం అంటే, తర్వాత అట్లనే ఉషక్క కూడా వచ్చింది. ఉషక్క అంటే ఈ మధ్యలో ఎన్నో పాటలు మీ అందరికి తెలుసు. ఇట్లా పేరు పేరున ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డలందరూ కూడా ఇట్లా రావడం, చెల్లెలు అక్కలందరూ కూడా మన ఫోక్లో ఇంత పెద్ద పేరు తెచ్చుకోవడం. తర్వాత ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. ఇంకా చెప్పాలంటే మన ఫోక్లో ఇట్లా అంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు, నేను పేర్లు పలికిన వాళ్ళే అని కాదు, ఎంతో మంది ఉన్నారు, వందల మంది చెల్లెలు అక్కలు ఉన్నారు. అందులో వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రం చెప్తానా, దయచేసి నాకు తప్పుగా అనుకోవద్దు. సో ఇట్లా జడల రమేష్ అని వచ్చిందా, అరే డిమిక్రీ అన్న, డిమిక్రీ అంటే జడల రమేష్ అన్న ఎక్కడున్నాడే, రండి రండి. సో ఇట్లా ఎంతమంది అండి అసలు, అంటే మా మౌనిక యాదవ్ చెల్లె ఎంతమందిని సంపాదించుకున్నది, అలా ఎంతమంది పెద్ద పెద్ద కళాకారుని సంపాదించుకున్నది మౌనిక చెల్లె. అలాంటి చెల్లెని వరించిన ఆంజనేయ స్వామి, ఆ చెల్లెకు ఆంజనేయ స్వామి, జై ఆంజనేయ స్వామికి. ఇట్లా మరి స్వామి అన్నందుకు ఆంజనేయ స్వామి దొరికింది ఆమెకు, మనం చాలా ఆనందపడాలి. చక్కటి జంట, చూడముచ్చటి జంట రోజు ఈ కళాకారులు అందరం ఏకమై వాళ్ళందరి గురించి మేము ఇక్కడికి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళని ఆశీర్వదించి కళాకారులుగా మీ ఆశీర్వాదం మేము తీసుకుంటాం. అట్లనే ఇప్పుడు మమతక్క ఒక్క పేరుగల్ల పెద్దిరెడ్డి వాడి పేరుగల్ల మమత అయింది. తర్వాత వానక్క పాటల రానక్క, మేమిద్దరం ఎప్పటి నుంచి కాదు ఎన్నో బతుకమ్మ పాటలు చేసినాం మేమిద్దరం మా హయాంలో. ఇది 60 ఉన్నప్పటి నుంచి. నేను V6 నాకు జీవితం ఇచ్చింది. దిల్లం బల్లం కుడుకలు బెల్లం చేసే ఆంజనేయులు మౌనిక పెళ్లిలో వైభోగం. అట్లా చేసుకుంటూ వస్తా అంటే ఎన్నో ఉంటాయి తమ్ముళ్ళారా అక్క చెల్లెరా. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు, ఎందుకంటే కళాకారుల పెళ్లి అంటే